నమస్తే, నా పేరు షఫీ అహ్మద్. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్లో కూడా నూతన ఉత్సాహం ఉరకల వేస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత పిసిసి ఉపాధ్యక్షుడు వి గురునాథం మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయాలు, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు, వీటన్నిటిపై ఆయనతో ముఖాముఖి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గురునాథం గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్. మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మీరు చాలా సీనియర్ నాయకులుగా అనేక దశాబ్దాలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడుతున్న మీరు కాంగ్రెస్ ఎదుగుదల గురించి కానీ, కాంగ్రెస్ ముందడుగు వేస్తున్న క్రమంలో ఎటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి? యాక్చువల్గా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 6-7 లక్షల ఓట్లు పోలేనా 2019 వచ్చిన నాటికల్లా కేవలం అది 3 లక్షలు పరిమితం అవడం చాలా దురదృష్టకరమైన విషయం. అంటే మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లన్నీ వైసీపీకి ట్రాన్స్ఫర్ అవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ బాగా 1.75కి దిగజారిపోయింది. ఆల్మోస్ట్ నోటాకి దగ్గరలో, లేకపోతే బీజేపీకి అంటే కొంచెం ముందుగా ఉన్నాం అంతే. సరే, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అట్లాగే పిసిసి వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న పెద్దలు అనేక మంది చాలా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రఘువీర్ రెడ్డి గారు కొంతకాలం, తర్వాత శైలజనాథ్ గారు కొంతకాలం, తర్వాత ఇప్పుడు రుద్రరాజు గారు, మొన్నటి వరకు రుద్రరాజు గారు పనిచేశారు. వాళ్ళ టైంలో కొంత పికప్ చేయడానికి ప్రయత్నం జరిగింది. రఘువీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలని ముందుకు తీసుకోవడానికి, శైలజానది ఉన్నప్పుడు బీసీలని ఎస్సీలని కలిపి ముందుకు తీసుకోవడానికి, అలాగే ఈయన రుద్రరాజు గారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ 14 నెలల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కమిటీలు వేయటం కాకుండా అన్ని జిల్లా అధ్యక్షులు వేయటం, కమిటీలు వేయటం, తర్వాత చివరికి డివిజన్ కమిటీలు, వార్డు కమిటీలు, తర్వాత బూత్ కమిటీల దాకా ప్రయత్నం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. సో ఆ స్థాయిలో ఆ స్థితిలో ఇప్పుడు మనం కొత్తగా షర్మిల గారు అధ్యక్షులుగా వచ్చారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు గురునాథం గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి తనకంటూ ఒక స్వరూపం, తనకంటూ ఒక స్వభావం, అసలు దేశాన్ని దాదాపుగా 7 దశాబ్దాలుగా పాలించిన అనుభవం, ఇవన్నీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీరిందాకన్నట్టు నోటా కంటే కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాగా దిగజారిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకవేళ నింద వేయాలి అంటే కాంగ్రెస్ ఇలా దిగజారిపోవటానికి కారణానికి ఎవరి మీద నింద వేయాలి? అది 1947 దగ్గర నుంచి దాదాపుగా ప్రజల్లో దేశభక్తి లేదా కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన గౌరవం ఉండేవి. తర్వాత 87-90 దగ్గరికి వచ్చిన తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలు మెల్లగా ప్రారంభోత్సవం అంకురార్పణ జరిగింది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో అనేక కారణాల మూలంగా కొత్తగా పార్టీ రావటం, అది సక్సెస్ అవటం, కాంశీరామ్ నాయకత్వంలో సక్సెస్ అవటం, దాన్ని చూసి ఇంకొకళ్ళు తెలుగుదేశం, లేకపోతే ఇంకొకళ్ళు టీడీపీ, లేకపోతే అనేక రాజకీయ పార్టీలు ముందుకొచ్చి దేశభక్తి తగ్గడం మూలంగా, ప్రాంతీయ పార్టీలు పెరగడం మూలంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది తప్ప, లేకపోతే స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి మొన్న 2019 ఓడిపోయినా కూడా దాదాపు అతనికి వచ్చిన ఓట్లో, అంటే బీజేపీకి వచ్చిన ఓట్లో 65% పైన కాంగ్రెస్ పార్టీ కూడా పోలేదు. అంటే సుమారుగా అతనికి 15 కోట్ల ఓట్లు వస్తే మాకు కూడా 11,000 కోట్లు, సుమారుగా 11 కోట్లు ఓట్లు పోలేని మాకు కూడా. సో కాంగ్రెస్ బలహీనపడింది. లేదంటే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, అధికారం లేరు అనే మాట వాస్తవమే, కానీ మా ఓటింగ్ ప్యాటర్న్ ఏం తగ్గల. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 700 ఎమ్మెల్యే సీట్లలో అధికారంలో ఉంది దేశంలో, అనేక రాష్ట్రాలతో కలిపి. సో ఉంది బలం, కానీ ప్రాంతీయ పార్టీల బలం పెరగడం మూలంగా, ఉదాహరణకి వైసీపీ కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం కదిలించకపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, లేకపోతే కొన్ని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి చాలామంది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డితో విభేదించిందని.
కాదు. జగన్మోహన్ రెడ్డికి ఒక స్వార్థపూరితమైన ఉంది కాబట్టి అతను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళిపోయాడు. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బలహీనం అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గురునాథన్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన శక్తిగా ఎదిగింది. మొత్తం అసలు దేశ ప్రజల్ని ఒక విధమైనటువంటి ఒకే తాటిపై తెచ్చే ప్రయత్నం చేసింది. అది ఒక విషయం. 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ తర్వాత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తనంతట తాను సెల్ఫ్ గోల్ చేసుకుందా, లేకపోతే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు మీరు అన్నట్టు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదైపోయిన తర్వాత, మరణం తర్వాత కాంగ్రెస్ బాగా ఇదైపోయిందని, ఆ స్థాయి నాయకుడు రాకపోవటం ఒక కారణమా? అదేం కాదండి. కాంగ్రెస్ పార్టీని ఒక వ్యవస్థగా చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. ఈ వ్యవస్థ వ్యక్తులు నమ్మిద్ది. వ్యవస్థ ఎప్పుడు వ్యక్తులతో పనిచేసుకుంటూ ఉంటుంది. మీకు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఉండగా, అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా చెన్నారెడ్డిని పిలిచి దాదాపు 42 మంది చేత ప్రత్యేక రాష్ట్రం అడగంటారా మీరు అని చెప్పి పంపించాడు ఢిల్లీ. 42 మంది ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాతే ప్రత్యేక రాష్ట్రం ఊపందుకుంది. అసలు ప్రత్యేక చెన్నారెడ్డి గారి తర్వాతనే ఇతను కేసీఆర్ స్పీడ్ పెంచాడు. అంటే మీరు అన్నట్టు అప్పుడు చెన్నారెడ్డి గారు అధికారంలో ఉండి 42 మందిని ఢిల్లీ పంపించారన్నారు. కాంగ్రెస్ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు పంపించారు. చెన్నారెడ్డిని పంపించాడు 42 మందిని. అంటే కాంగ్రెస్ తెలుగుదేశంతో కోపంతో రాజకీయ స్ట్రాటజీలో భాగంగా కాంగ్రెస్ పతనానికి అప్పటి నుంచి బీజం పడిందని అనుకోవచ్చా? ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పతనానికి బీజం పడలేదు కదండి, రాష్ట్రం విడిపోవడానికి బీజం పడింది. అంతకుముందే 2019 మహబూబ్ నగర్ మీటింగ్లో సోనియా గాంధీ గారు మాట్లాడుతూ మీ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని మేము తెలుసు, నాకు మీరు అవి త్వరలో చూస్తారు, దాని ఫలితాలు చూస్తారని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు పడితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీసు కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు ఎవరైనా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను ఎవరైనా అమలుపరచాల్సిందే. ఆ రకంగా అమలుపరచడంలో కొంతమంది దాన్ని కూడా వ్యతిరేకించడం మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని చెప్పొచ్చు. మొన్న ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేకించి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు రఘువీరారెడ్డి గారు చేపట్టారు, రుద్రరాజ్ గారు చేపట్టారు, ఇంకా శైలజానాథ్ కూడా చేశారు. మీరు అన్నట్టు సామాజిక సమీకరణలు వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఒక పార్ట్. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్కి రాష్ట్రంలో ఒక మంచి ఊపు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే షర్మిల గారు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్లో ఒక కొత్త ఉత్సాహం, కొత్త నూతన తేజం ఇవన్నీ వచ్చాయి. అంటే అంత ముందు లేని పరిస్థితి షర్మిల రాకతో అటు ఈ మార్పులు రావడానికి కారణం ఏంటంటే పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కొనసాగింపుగానే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అని అనుకోవచ్చా, లేకపోతే స్వతహాగా కాంగ్రెస్ పట్ల ఒక విధమైనటువంటి జనాల్లో ఒక మంచి ఆశావాహ దృక్పథం వచ్చింది అనుకోవాలి? లేదు, వాస్తవంగానే చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ మంచి ఇమేజ్ ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అతను చేసిన అనేక మంచి పనుల మూలంగా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మూలంగానే జగన్మోహన్ రెడ్డి గెలవగలిగాడు. అదే ఇమేజ్ ఈ అమ్మాయి కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా, కూతురుగా ఈ అమ్మాయిని కూడా జనం ఆదరిస్తున్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే పిసిసి పగ్గాలు చేపట్టిందో చాలామంది జనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపించే ఆలోచన ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా, అటు తెలుగుదేశం అయినా లేకపోతే వైసీపీ అయినా, ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమ పథకాలు రెండు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు, సంక్షేమ పథకాలు తప్ప. చంద్రబాబు నాయుడుని ఆల్రెడీ ఒకసారి చూశారు. సో చంద్రబాబు నాయుడు చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే ఆలోచన ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు నాయకత్వం ఇస్తారు, ఎవరు ఇక్కడ హీరో అనే ఆలోచన ఉన్నప్పుడు షర్మిల గారు రావడం మూలంగా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బలపడింది. దానికి మళ్ళీ ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పచ్చు. అంటే మీరు ఇందాక చెప్పినట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాల ద్వారానే 108 కానీ ఇతరత్ర ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇంచుమించు అవే పథకాలు జగన్ వారసత్వంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి రాష్ట్ర పరిస్థితులు
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అంటే రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని వైఎస్ వారసత్వంగా తీసుకునే అవకాశం ఉందా? షర్మిల నాయకత్వాన్ని వైఎస్ వారసత్వంగా తీసుకునే అవకాశం ఉందా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల కంటే, చేసిన పనుల కంటే కూడా ఇంకా చేయవలసిన చాలా పనులు మిగిలి. ఉదాహరణకి విదేశీ విద్య, లేకపోతే అందరికీ అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి మరి ఫీజు రీంబర్స్మెంట్ చేయడం, అలాంటి కొన్ని విషయాల్లో ఇతను మాట మీద నిలబడట్లేదు. షర్మిల గారు అయితే నిలబడతారేమో, కాంగ్రెస్ పార్టీ అయితే మాట ఇచ్చిన వాటికి నిలబడుతుందనే ఆలోచనతో ఇటువైపు చూస్తా ఉన్నారు, షర్మిల వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తా ఉన్నారు. గురునాథం గారు, ఒక విషయాన్ని మనం ఇక్కడ కొద్దిగా డిస్కస్ చేద్దాం. షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఎంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం జగన్ని నిలువరించలేని విధంగా ఉన్న పరిస్థితుల్లో చాలా దూకుడుగా షర్మిల జగన్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల ఇప్పుడు పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని అనుకోవచ్చా మనం? యాక్చువల్గా 2024 నాటికే టార్గెట్ పెట్టాలని ఏఐసిసి వాళ్ళు నిర్ణయించారు. 2020 చాలా మంది ఏపీలో అధికారంలో రావడానికి 2024 నిర్ణయించారు. కానీ పరిస్థితులు ఒక్కోసారి నాకు గుర్తొస్తుంటాయి. 1978లో కాంగ్రెస్ పార్టీకి పిసిసి ఆఫీస్ లేదు, ఉన్నది ఆఫీస్ జగన్ వెంకటరావు గారు స్వాధీనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటకు పంపించారు పిసిసి ఆఫీస్ నుంచి, గాంధీ భవన్ నుంచి. అంటే అప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ ఈ సమీకరణలు రకరకాల సమీకరణలు ఆ సందర్భంగా ద్వారకా హోటల్ దగ్గర ఒక చిన్న గది తీసుకొని అక్కడ టైప్ మిషన్ పెట్టి నీ పేరేమిటి, నీకు బీఫార్మ్ ఇస్తాం, కంటెస్ట్ చేస్తావా అని అంటే చాలా మందికి బీఫార్లు ఇచ్చిన వాళ్ళు తర్వాత అసలు ప్రచారం చేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అనామకులు చాలా మంది ఆ గాల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లా కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ప్రజలకి వాళ్ళ మైండ్లో రీచ్ అయి ఉంటుంది. కానీ సందర్భాన్ని బట్టి దూరంగా ఉంటారు, లేకపోతే వచ్చేవాడు ఇంకా అదనంగా చేస్తారేమో, ఒక అవకాశం ఇద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అని అంటున్నారు కదా, చూసి చేద్దాం అని తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూనే ఉన్నారు. సందర్భాన్ని బట్టి వీళ్ళని బట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి ఒక్కోసారి దూరంగా ఉంటున్నారు తప్ప ఎప్పుడు దాదాపుగా 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు జనం. గురునాథం గారు, మీ ఆలోచనతో నేను కూడా ఒక విధంగా ఏకీభవిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య అధికారంలోకి వచ్చింది. అవును, మీరు 24నే మేము టార్గెట్ చేసుకున్నాం ఏపీని అంటున్నారు. అంటే 24లో కనీసం మీరు అన్నట్టు అధికారంలో రాకపోయినా అసలు రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఏమైనా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందా? అంటే నోటా స్థాయి ఓట్ల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఉంటే ఒకళ్ళ గెలుపుకి ఒకళ్ళ ఓటమికి ప్రభావితం చేస్తుంది అనే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఓటు బ్యాంకు పెరుగుతుంది అనే. దాదాపుగా మీకు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలి. మేము 55 సంవత్సరాలుగా తమిళనాడులో అధికారంలో లేము. కానీ తమిళనాడులో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాల్సిందే. ఎందుకంటే మాకు 7 to 10% అక్కడ ఓటింగ్ ఉంది. సో ఈసారి డెఫినెట్గా ఆ తమిళనాడు రీచ్ అవుతాం, 7 to 10% రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి మా టార్గెట్ 2024 టార్గెట్ పెట్టుకున్నా, ఒకవేళ కాలం అనుకూలించకపోతే, ప్రజలు కనుక ఆదరించకపోతే, ఒకవేళ రాకపోయినా 29 మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 100% అధికారంలో రావడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు తమిళనాడు విషయం చెప్పారు మీరు. అంటే అక్కడ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కాంగ్రెస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. అదే పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ ఇప్పుడు జగన్ని అధికారంలో దింపి తెలుగుదేశం ఆ పార్టీ కూడా అధికారంలో రావడానికి ఏమైనా దోహదపడే అవకాశం ఉందా? అంటే మీరనే కొన్ని యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీనే అధికారంలో తెచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు అలా జరుగుతాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 2 పార్టీలకి, అంటే జగన్మోహన్ రెడ్డికి, తర్వాత చంద్రబాబు నాయుడు అంటే టీంకి సమదూరం పాటిస్తూ ఉన్నారు. మాతో ప్రయాణం చేసే ఇండియా టీంలో ప్రయాణం చేసే సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీ, వీళ్ళతోనే మా ప్రయాణం తప్ప ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలతో మాకు సంబంధం లేదు. వాళ్ళు సమదూరంగా ఉంటాం. ఇద్దరికి వ్యతిరేకంగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నట్టు గురునాథం గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి షర్మిల ఒక విధంగా టీడీపీ కోవర్టు, టీడీపీని అధికారంలో తేవటానికి మాత్రమే ఆవిడ పిసిసి పగ్గాలు చేపట్టారు అన్న ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఆ ప్రచారాన్ని? అది వన్ సైడ్. వాళ్ళు వైసీపీ వాళ్ళే
షర్మిల గారు రావడం, షర్మిల గారికి ఓటు బ్యాంక్ చీలిస్తే 7% చీల్చగలితే అది మాకే వైసీపీకి ఎలామో యాంటీ గవర్నమెంట్ ఓట్లని ఆవిడికి పడతాయి. సో మేము అధికారంలోకి వస్తారని వాళ్ళు అంటున్నారు. సో ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టుగా రెండు అభిప్రాయాలు వాళ్ళలో ఉన్నాయి. ఏ అభిప్రాయం కరెక్ట్ కాదు. మాది ఇండిపెండెంట్ స్టాటసే కాంగ్రెస్ పార్టీది. మేము నిరంతరం ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మా లక్ష్యం. ఇప్పుడు గురునాథం గారు ఇంకో విషయాన్ని కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు షర్మిల గారు పిసిసి పగ్గాలు చేపట్టినప్పుడు కొంత ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అందులో ఈ మంగళగిరి ఎమ్మెల్యే కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక అధికార పార్టీలో ఉండి మొదటిసారిగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. షర్మిల గారి నాయకత్వాన్ని మెచ్చుకొని ఇష్టపడి తర్వాత ఆవిడ నాయకత్వం. మరి సడన్ గా ఆయన వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? ఏ కారణాల వల్ల వెళ్ళిపోయారు? అంటే అతను అంటున్నారు షర్మిలతో వేగలేము, ఆవిడ నియంత అది ఇదని అంటున్నారు. మరి దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆయన నియంత చెప్పలేదు కదండి. వాస్తవానికి జరిగింది ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఆయన ఎంపీ గారికి వాళ్ళ అన్నయ్య ఎంపీ గారికి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు ఎవరు అయినా కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా అటువైపు రాష్ట్రంలో వైసీపీ తోటి పైన బీజేపీతో సత్సంబంధాలు లేకపోతే వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు పూర్తిగా అలా సరెండర్ అయిపోయారు తప్ప షర్మిలకి వ్యతిరేకంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళడం కాదు. ఈ మాట షర్మిల గారు చెప్పారు. అతను కూడా షర్మిల గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు వెళ్ళినప్పుడు. అయితే ఇంకో విషయం ఉందండి. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికల్లో ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ తనకు సహజంగా ఉన్న ఓటు బ్యాంకును కోల్పోయింది. మైనారిటీస్ కానీ, ఎస్సీస్ కానీ, ఇతర వర్గాలు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ బేస్ మీద వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? షర్మిల నాయకత్వం అనుకోండి, అధికారంలో రావాలన్న ఆలోచన అనుకోండి, ఈ ఓటు బ్యాంక్ని ఎలా ఏ వర్గాల్ని టార్గెట్ చేస్తుంది? యాక్చువల్గా ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ దూరం అయింది అనే మాటలో పూర్తి వాస్తవం లేదండి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ మిత్రులు కాంగ్రెస్ పార్టీకి స్పెల్లింగ్ మార్చి కాంగ్రెస్ అంటున్నారు. వాళ్ళు CONGRESS కాంగ్రెస్ అనే బదులు KHN కాంగ్రెస్ అంటున్నారు. సో వాళ్ళలో ఉన్న ఆలోచనని ముస్లింలో లేకపోలేదు అని అనుకుంటే కుదరదు. కానీ అనేక కారణాల మూలంగా అట్లాగే రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్స్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ టైంలోనే 4% ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా అతనికి పెంచాడా లేకపోతే ఇంకేమైనా చేస్తాడు ముస్లింలకి? అదే లేదు. ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో నాయకత్వం లేదనే ఆలోచన అందరికీ ఉంది. ముస్లింస్కి ఉంది, క్రైస్తవులకు ఉంది, హిందువులకు ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉంది. అందుకని అది భర్తీ చేయడం కోసం ఇప్పుడు షర్మిల గారు 100% పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాలతోటి ప్రయాణం సజావుగానే సాగిద్దని నా అభిప్రాయం. చివరిలో ఒక అంశం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మంచి ప్రభావితమైన పాత్ర పోషిస్తుందని చెప్పి మీరు అంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కనీసంగా ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసే అవకాశాలు ఉన్నాయి? ఎంత మేరకు గెలుపోటల్ని నిర్దేశించే అవకాశం ఉంది? మా అంచనా ప్రకారం 2024లో టార్గెట్ అనుకున్నాం. ఒకవేళ టార్గెట్ అవ్వకపోతే మీ ప్రశ్న సమాధానం ఏంటంటే, టార్గెట్ అవ్వకపోతే ఏమిటంటే దాదాపుగా 5, 6 నుంచి 10 దాకా సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. 10 సీట్ల దాకా వాయిస్ వినపడుతుంది. తర్వాత ఎక్కువ ఓటు షేర్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 2024 టార్గెట్ రీచ్ అవ్వకపోతే. సో కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈసారి డెఫినెట్గా అసెంబ్లీలోకి ఎంటర్ అవుతుంది. అది ఏ రూపంలో, అధికార రూపం అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. అది నాలాంటి వాడు మాట్లాడేది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అధికార రూపంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాయిస్ మాత్రం అసెంబ్లీలో 100% ఉంటుంది, రూపం ఎలా ఉన్నా. ప్రత్యేకించి గురునాథం గారి ఇంటర్వ్యూలో గురునాథం గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన అంశాల గురించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ప్రతిభావంతమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంతో పాటు రానున్న ఎన్నికల్లో 2029 నాటికి ఈ రాష్ట్రంలో పాగా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గతంలో కంటే కూడా చాలా భిన్నంగా జనం మనస్సులో ముద్ర వేసుకుంటుందని, అదేవిధంగా బలపడుతుందనే అంశాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ స్టూడియోకి వచ్చి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.